నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఏపీ రాజధాని అమరావతి మీద ఇప్పటి వరకు ఎన్నో కుట్రలు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పటి వరకు అడ్డంకులు సృష్టిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అమరావతి మీద కుట్ర పన్నుతోంది. కేసీఆర్ గారు ఏదైతే నినాదాన్ని తీసుకున్నారో దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకున్నారు. మరి ఏంటా కొత్త కుట్ర? దీనివల్ల అమరావతికి కలిగే నష్టం ఏంటి అని తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే అమరావతి డెవలప్ అయ్యే కొద్దీ అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తూనే వస్తున్నారు ఎవరొకరు. జగన్మోహన్ రెడ్డి గారు అని ఇన్ని రోజులు అనుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చారా బాబు అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత ఏకంగా తెలంగాణ ప్రభుత్వమే రంగంలోకి దిగింది. అసలు ఏంటా కొత్త కుట్ర? ఎందుకు ఇన్ని కుట్రలు పన్నుతున్నారు అమరావతి మీద? అంటే ఏపీకి రాజధాని ఉండకూడదా? అమరావతి ప్రాజెక్టు ఉంటే నష్టం ఎవరికి అని అంటే కేసీఆర్ గారికి, కల్వకుంట్ల ఫ్యామిలీకి అని చెప్పి స్పష్టంగా వాళ్ళు చేసినటువంటి గత కామెంట్లు కనుక గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. వాళ్ళు అమరావతి ప్రాజెక్టు కూలిపోయింది, తెలంగాణ భూముల రేట్లు పెరిగినాయి, తెలంగాణ అద్భుతంగా ఉందని చెప్పి వాళ్ళే కామెంట్ చేస్తారు. అంటే అమరావతి బాగుంటే తెలంగాణలో తాము ఏమీ చేయలేము అనేటువంటి ఒక భావాన్ని తీసుకెళ్లారు. అది వాళ్ళే తీసుకెళ్లారు. అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట కూడా చెప్పారు. సరే, అమరావతి మీద కుట్ర 2019లో పెద్ద ఎత్తున జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయగలిగాడు కేసీఆర్ గారు. 3 రాజధానులు అని చెప్పి అమరావతిని కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. కానీ అక్కడ ఉండేటువంటి అమరావతికి ఉండేటువంటి బలం కానీ, అక్కడ దుర్గమ్మ చలవ కానీ, లేదంటే ఏడుకొండలవాడి దయ కానీ, మొత్తం మీద 2024లో కూటమి వచ్చింది. అమరావతి రాజధాని మళ్ళీ పునర్నిర్మాణం వేగంగా జరుగుతుంది, శరవేగంగా జరుగుతుంది. అది ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకన్నా తెలంగాణలో ఉండేటువంటి లీడర్లకు బాగా తెలుసు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, తాజాగా నిన్న అంటే మంగళవారం రోజు ట్రిబ్యునల్ ఎదుట సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా వాదనలు వినిపించారు. కోర్టులో ఏంటంటే, అమరావతి విస్తీర్ణం పెరగడానికి లేదు, అమరావతి విస్తీర్ణం పెరిగితే మాకు కృష్ణా నీళ్ళకు సంబంధించి వాటా తగ్గుతుంది, కాబట్టి అమరావతి విస్తీర్ణాన్ని వాళ్ళు 8,000 చదరపు కిలోమీటర్ల కింద చూపిస్తున్నారు, కాబట్టి దాని విస్తీర్ణం మీరు తగ్గించాలి అంటే వాళ్ళు విస్తీర్ణం పెంచినట్టు చూపించారు, ప్రతిపాదన చేశారు. కాబట్టి కృష్ణా వాటర్ని ఎక్కువగా రాబోయే రోజుల్లో వాళ్ళు పరిశ్రమలకి లేదా తాగునీళ్ళకి వాడుకుంటారు. ఆ వాడకం కాస్త మాకు ఇబ్బంది అవుతుంది, మాది రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుని మేము నడుపుకునే పరిస్థితి లేదు, కాబట్టి అమరావతి అనే అంశాన్ని తీసుకొని వాళ్ళు వాదనలు వినిపించారు. అసలు కృష్ణా బేసిన్లో, కృష్ణా నదిలో నీటి వాటాలు అనేది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడే నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడే, ఇప్పుడైతే కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేది కాదు. ఇప్పుడు అన్నీ కూడా జనాభా నిష్పత్తిలో పంచుకున్నారు కదా. ఇప్పుడు నీటి వాటాలు కూడా కృష్ణా నది నీటి వాటాలు ఎలా పంచుకున్నారు? 66% కృష్ణా బేసిన్లో నీటి వాటా ఆంధ్రప్రదేశ్కి, 34% తెలంగాణకి అని ఉంది. ఇది బచావత్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి నిర్ణయం. అలాగే ఈ నీటి వాటాలకు సంబంధించి అప్పుడు ఒప్పుకొనే కదా బైఫర్కేషన్ యాక్ట్ తయారు చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశాన్ని పొందుపరిచారు. ఆ రోజు మీరు అబ్జెక్షన్ చేయలేదు కదా. ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు, ముందు రాష్ట్రాన్ని విడగొట్టి తర్వాత చూసుకుందాం అని అన్నారు. ఇప్పుడేమంటున్నారు, కృష్ణానది నీటి వాటాల్లో 50-50 కావాలని అంటున్నారు. కేసీఆర్ గారు పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 50-50 కాదు, 70% తెలంగాణకి, 30% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, మాకు నీళ్ళు కావాలి, ఎక్కువ కావాలి, మాది హైదరాబాద్ ఉంది, మాది ఫ్యూచర్ సిటీని మేము డెవలప్ చేసుకుంటున్నాం, కాబట్టి మాకు 70% ఇచ్చి వాళ్ళకి 30% ఇవ్వండి అని చెప్పి తాజాగా సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించారు. బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, దానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ 2 ఏం చెప్పింది అనేది చాలా క్లియర్గా ఉంది. టోటల్గా 871 టీఎంసీలు ఏమున్నాయి, దాంట్లో 551 ఆంధ్రప్రదేశ్కి టీఎంసీలు, 229 ఏమో తెలంగాణకి టీఎంసీలు సుమారుగా వాళ్ళు కేటాయించింది. ఆ కేటాయింపుల ప్రకారం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కృష్ణా బోర్డు ఏర్పడింది, గోదావరి బోర్డు ఇవన్నీ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ
కట్టారు కదా, గోదావరి జలాల్ని కృష్ణాలో ఆయన నింపుతున్నారు కదా, అంటే గోదావరి జలాలను వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి ఆ వాడుకుంటున్నటువంటి వాటా ఏదైతే ఉందో అది కృష్ణాలో మాకు వాటా ఇవ్వండి, మీరు గోదావరిని వాడుకుంటున్నారు కాబట్టి కృష్ణాలో మాకు వాటా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, సముద్రంలో కలిసిపోయే వాటర్ని మేము వాడుకుంటున్నాము, మేము వాటా వాడుకోవట్లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. ఇప్పుడేంటి, పోలవరం అయిపోయిన తర్వాత మేము అసలు ఆ పట్టిసీమను కూడా వాడం, మేము పోలవరం రైట్ కెనాల్ల నుంచి మేము వాటర్ వాడుకుంటాము, మాకేం పట్టిసీమ అవసరం లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు అమరావతిని కాన్సన్ట్రేషన్ చేసి అమరావతి రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద మహానగరంగా విస్తరించబోతుంది. కాబట్టి కృష్ణా జలాల్లో వాటా వాళ్ళు ఎక్కువగా వినియోగించుకునే వాళ్ళ వాటా వాళ్ళు వినియోగించుకునే అవకాశం ఉంది. అలా వినియోగించుకుంటే కనుక మాకు ఇబ్బంది అనేది తెలంగాణ చెప్తుంది. ఇప్పుడంటే అక్కడ అమరావతి విస్తరణ కాల ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదు కదా. ఇప్పుడు 33,000 ఎకరాలు మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకున్నారు. ఈ ప్రతిపాదన ఏంటంటే దానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు, దాన్ని ఒక మెగా సిటీగా తయారు చేయాలని చెప్పి. అది కనుక మెగా సిటీగా తయారైతే మాకు కృష్ణా జలాలు దక్కవు అనేది తెలంగాణ వాదన. ఎందుకంటే జనరల్గా ఏ గోదావరి కానీ కృష్ణ కానీ లేదంటే ఏ రివర్లో అయినా ఏ నదిలోనైనా నీటి వాటాలు ఎలా కేటాయిస్తారంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీటికి ఇస్తారు, తర్వాత పరిశ్రమలకు ఇస్తారు, తర్వాత సాగునీటికి ఇస్తారు. ఇది ప్రయారిటీ. ఈ ప్రయారిటీ ఆల్రెడీ అందరికీ ఒకటే, యూనివర్సల్. ఈ ప్రయారిటీ అనేది భారతదేశం మొత్తం ఉంటుంది. ఈ ప్రయారిటీలో తాగునీటికి ప్రయారిటీ వస్తుంది కాబట్టి తాగునీటికి మాకు నీళ్ళు కావాలంటే మీరు అడుగుతారు. సో కాబట్టి మాకు నష్టం వచ్చింది, మాకు పాలమూరు, రంగారెడ్డి, మొత్తం నల్గొండ, మహబూబ్నగర్ వీటన్నిటికి కూడా మాకు నీళ్ళు రావు, కాబట్టి మాకు 50% కాదు 70% ఇవ్వండి అని అడుగుతారు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బచావత్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి వాటాది ఇప్పుడు మీకు 50% ఎట్టా ఇస్తాం మేము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, ఈ వాదనలు కొత్త ఏం కాదు, పాత వాదనలే కాదు. ఇప్పుడు అమరావతిని టార్గెట్గా చేసుకుని కొత్త వాదనని లేవతీసింది తెలంగాణ ప్రభుత్వం. 70% అడుగుతుంది. కేసీఆర్ గారు 50% అడిగితే రేవంత్ రెడ్డి గారు 70% అడుగుతున్నారు వాటాని, నీటి వాటాని. ఇప్పుడు కృష్ణా వాటర్లో 70% మాకు ఇవ్వాలని అడుగుతున్నారు. ఎందుకంటే అమరావతిని చూపిస్తున్నారు, అమరావతి విస్తీర్ణాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు 50% చాలన్నారు. అసలు వాస్తవంగా 34%, 64% ఆంధ్రప్రదేశ్కి, 34% తెలంగాణకి కృష్ణా నీటి వాటాలు. అలా కాదు మాకు 50 కావాలని చెప్పి కేసీఆర్ గారు అంటే ఇప్పుడు కాదు నాకు 70 కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకు అడుగుతున్నారు, అమరావతిని బూచిగా చూపిస్తున్నారు. అంటే అమరావతిని టార్గెట్గా చేసుకొని ప్రతిసారి ఏదో ఒక రకంగా తెలంగాణకు సంబంధించినటువంటి పాలకులు వాళ్ళు వ్యూహాలు రచిస్తున్నారు. కేసీఆర్ గారు ఒక రకమైన వ్యూహాన్ని రచిస్తే రేవంత్ రెడ్డి గారు ఇంకొక రకమైన వ్యూహాన్ని రచిస్తున్నారు. ఏంటి, అమరావతిని పరిమిత సంఖ్యలో విస్తీర్ణం చేయాలి, ఎక్కువగా విస్తీర్ణం చేయకూడదు, మెగా సిటీగా కాకూడదు అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వినిపించినట్టు వాదనలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనేమో అసలు ప్రాజెక్టే కూలిపోవాలన్నాడు, అమరావతి ప్రాజెక్టే ఉండకూడదు అని చెప్పి ఆయన కేసీఆర్ గారు. ఈ ప్రాజెక్టు అమరావతి ప్రాజెక్టు ఉన్నప్పటికీ అది లిమిటెడ్గా ఉండాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం. సుప్రీంకోర్టులో అదే చెప్పారు. సో దీన్ని బట్టి అమరావతి రాజధాని అనేది తెలంగాణ పాలకుల్ని ఎంత కలవరపెడుతుంది అనేది అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.